అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఈరోజు మా ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఇప్పుడైతే మా మమ్మీ అన్ని ప్రసాదాలకి ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు మీకైతే చూపిస్తాం. ఫస్ట్ మనం పరవన్నం కోసం బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం దేవుడి పూజ అయితే చేసేసుకుందాం. మా మమ్మీ ఇక్కడ దేవుడి పూజలు అందరికీ పూలు పెట్టేసింది. నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడైతే దీపాలు ముట్టిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, మనకి పరవన్నం ఉడుకుతుంది. ఇక్కడ మా మమ్మీ హారతి ఇచ్చేస్తుంది దేవుడికి. మీరు కూడా తీసుకోండి గాయ్స్ హారతి. సో మా మమ్మీ అందరికి ఇచ్చేస్తుంది దేవుళ్ళకి హారతి. మా మమ్మీ అయితే ఇప్పుడు మొక్కుకుంటుంది. ఇప్పుడు శనగపప్పుని మనం ఉడికిందో లేదో చూద్దాం. నెక్స్ట్ బెల్లం తీసుకున్నాం, ఎందుకంటే పరవన్నంలో వేసుకోవడానికి. మనం కరెక్ట్ క్వాంటిటీలో బెల్లం తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. మమ్మీ ఇప్పుడైతే దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేసింది. ఇప్పుడైతే మనకి పరవన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్లో అన్నం పెట్టేద్దాం. శనగపప్పు అయితే ఉడికిపోయింది మనకి. ఇప్పుడు మనం ఒక క్లాత్ మీద అదంతా డ్రై చేసుకుందాం. మొత్తం చల్లగా కావాలి. ఇప్పుడు టోటల్ మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మనం చింతపండు మంచిగా కడుక్కుందాం, ఎందుకంటే మనకి ఉగాది పచ్చడికి కావాలి కాబట్టి. పులిహోర అయితే ఇప్పుడు చింతపండు మంచిగా ఉడికిపోయింది. సో క్లాత్ మీద ఫ్యాన్ అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ ఇదంతా చల్లరు కావాలి. చూసారా మా మమ్మీ అటు ఇటు అంటుంది. కోసం చింతపండు అయితే మా మమ్మీ పిప్ చేస్తుంది మొత్తం రసం కోసం. చూసారా? నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం పులిహార పులుసు కూడా మనకైతే రెడీ అయిపోయింది. మా మమ్మీ చూసారా కరివేపాకు వేస్తుంది. సో చూసారా మా డాడీకి మామిడాకులు అయితే కట్టేశారు. పులిహార పులుసు అయితే మనకిప్పుడు మరుగుతుంది. చూసారా గ్యాస్ పొగలు వస్తున్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందాక ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడైతే మిక్సీ అయిపోయింది. సో చూసారా కరెక్ట్గా అయింది. నెక్స్ట్ మన ఉగాది పచ్చడికి మా డాడీ బనానా కట్ చేస్తున్నాడు. ఒక బౌల్లోకి వేసుకున్నాక ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాడు డాడీ. పూర్ణాల కోసం బెల్లం పాకం చేస్తుంది. చూసారా కరెక్ట్గా అయింది. నెక్స్ట్ మా డాడీ ఇందాక కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకున్నాడు. నెక్స్ట్ మ్యాంగో ఇక్కడ మా మమ్మీ అయితే వాష్ చేస్తుంది. మా డాడీ ఇక్కడ కట్ చేస్తున్నాడు. చూసారా నాల పిండి కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. మా మమ్మీ చూసారా కరెక్ట్గా కలుపుకుంటుంది. సో ఇప్పుడు అన్ని ఉండలు చేసుకోవాలి. మా డాడీ ఇక్కడ మ్యాంగో కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాడు. సో నెక్స్ట్ మన అలా ఉండలు అయితే కరెక్ట్ షేప్లో చేసుకుంటుంది మా మమ్మీ. చూసారా ఆ షేప్లోనే మనం చేసుకుందాం. నెక్స్ట్ పులిహోర పులుసు. నెక్స్ట్ మా డాడీ ఇక్కడ మ్యాంగోస్ అయితే కట్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ మా డాడీ ఇందులోకి అయితే వేసేసుకున్నాడు. ఐటమ్స్ ఇంకా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం దీనికి కావాల్సింది వేసుకున్నాం. నెక్స్ట్ బెల్లం వేసుకుందాం. మా తాతయ్య అయితే బెల్లం అంతా నలగొట్టాడు. నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ పూర్ణాలకి వేస్తుంది. మా డాడీ ఇక్కడ చింతపండుకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా ఉంటుంది. ఇక్కడైతే మా డాడీ కలుపుకుంటున్నాడు. చూసారా మా డాడీ ఎలా కలుపుకుంటున్నో అన్నీ మిక్స్ అవుతాయని. సో నెక్స్ట్ ఉగాది పచ్చడి అయింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు శనగపప్పు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర అవన్నీ అయితే మమ్మీ వేసేసుకుంటుంది. నెక్స్ట్ ఎండుమిరపకాయలు అయితే మా మమ్మీ వేసేసుకుంది. ఇదంతా మా మమ్మీ చాలా బాగా కలుపుకుంటుంది. సో నెక్స్ట్ కరివేపాకు వేశారు. సో ఇదంతా కలుపుకుందాం మనం ఇదంతా. నెక్స్ట్ పులిహోర కోసం అన్నం అయితే చల్లారింది. సో ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని దాంట్లో వేసేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మా మమ్మీ చూసారా
మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చాలా బాగా కలుపుకుందాం. సో నెక్స్ట్ తాలింపు వేసినాక కొంచెం చాలా బాగా కలుపుకోవాలి కిందికి పైకి. నెక్స్ట్ చింతపండు రసం అయితే ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండు రసం ఒక 2-3 స్పూన్స్ వేసేసుకుందాం. నెక్స్ట్ చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మొత్తం టోటల్ స్ప్రెడ్ అయ్యేటట్టు, ఎందుకంటే మనకు టేస్ట్ ఉండాలి కదా గాయస్. సో ఇప్పుడైతే మనకైతే టోటల్ రెడీ అయిపోయింది. మా అన్నయ్య ఫేవరెట్ గాయస్ ఇది. మా అన్నయ్య ఫుల్ తింటాడు, చాలా ఫేవరెట్ మా అన్నయ్యకి. సో నెక్స్ట్ మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే వడలకి మా మమ్మీ చూసారా వడలు అయితే వేస్తుంది. చూడండి గాయస్, మా మమ్మీ కరెక్ట్గా వడలు వేస్తుంది. వడలు అయితే మనకి అయిపోయినాయి. సో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. పూర్ణాలు అయితే చూద్దాం. చాలా బాగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూర్ణాలది, ఎందుకంటే నా ఫేవరెట్. మా మమ్మీ అయితే ఇప్పుడు ఆయిల్లోకి పూర్ణం వేసేసుకుంటుంది. చూడండి, మమ్మీ పూర్ణం అయితే ఆయిల్లో వేసేసింది. చూసారా చాలా బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. సో ఇది కూడా వేసేస్తుంది. సో ఇప్పుడైతే ఇవన్నీ చాలా మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. సో ఒక ప్లేట్లో మంచిగా కొంచెం డీప్ ఫ్రై అయ్యేదాకా కొంచెం ఆయిల్లో మమ్మీ ఇది తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఈ పూర్ణాలు కూడా ఇలానే వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇవి కూడా చాలా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఈరోజు మేము దాల్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, పచ్చడి, పర్వన్నం, కారలు, పూర్ణాలు, పులిహోర. చూడండి గాయస్, అన్నీ అయితే కరెక్ట్గా అయ్యాయి. ఇవి చూస్తుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మా మమ్మీ మీ అందరి కోసం తిని చెప్తుంది. మా మమ్మీ సర్వ్ చేసుకుంది. సో ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ చెప్తుంది. ఫస్ట్ ఉగాది పచ్చడి. మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చిందంట ఉగాది పచ్చడి. సో ఈ వీడియో కనుక మీకు మమ్మీ నెక్స్ట్ పర్వన్నం టేస్ట్ చేస్తుంది. ఇది కూడా చాలా బాగుందంట. నెక్స్ట్ పులిహోర ఆల్వేస్ అందరికీ నచ్చుతుంది. సో మా మమ్మీ ఇంకా బాగా చేసింది. నెక్స్ట్ పూర్ణం కూడా తిని చూస్తుంది. చూసారా, మీ అందరి కోసం చాలా బాగా అయితే కుక్ అయిందంట పూర్ణం. సో మా మమ్మీ తిని చెప్తుంది. సో నెక్స్ట్ వడ. సో మా మమ్మీ చూసాను, వడ కూడా చాలా బాగుందని చెప్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. బాయ్ గాయస్.